बहुत स्वागत नमस्कार। कांग्रेस पार्टी अभ्यर्थुलु पायलट रोहित रेड्डी गारू तांडूर नियोजकवर्गं, प्रसाद कुमार गारू विकाराबाद नियोजकवर्गं, केएस रत्नम गारू చేవెళ్ల నియోజకవర్గం నుంచి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న సందర్భంలో వారికి నేటి కార్యక్రమానికి పెద్దలుగా విచ్చేసినటువంటి రామచంద్ర కుంతియా గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదే విధంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారికి, తెలుగుదేశం పార్టీ నుంచి కూడా చాలా మంది ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। तेलंगाना जब बना था हजारों लोगों ने अपना खून पसीना देकर इस प्रदेश को बनाया। వేలాది మంది ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం జరిగింది। नारा चला था नीलू निधलू नियामकालू। తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడు ప్రధాన సూత్రాలపైనే ఏర్పడింది। लक्ष्य था कि एक नया प्रदेश बने, आपका पानी, आपका पैसा और युवाओं को रोजगार मिले। మన ప్రాంతానికి నీళ్లు రాలేదు, నిధులు రాలేదు, ఉద్యోగాలు కూడా రాలేదు। और तेलंगाना ने केसीआर जी पे भरोसा किया, उनको चीफ मिनिस्टर बनाया। తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను నమ్మి ముఖ్యమంత్రిని చేశారు। जैसे वो चीफ मिनिस्टर बने, उन्होंने रीडिजाइन करने का काम शुरू कर दिया। ఆయన ముఖ్యమంత్రి కాగానే ఈ యొక్క ప్రాజెక్టులు రీడిజైనింగ్, మార్పులు చేర్పులు చేయడం ప్రారంభించాడు। प्रणेता का प्रोजेक्ट था 50,000 करोड़ रुपए का प्रोजेक्ट। उस प्रोजेक्ट को उन्होंने नया नाम दिया। 50,000 కోట్ల రూపాయలు ఉన్న ప్రాజెక్టుని రీడిజైనింగ్ పేరిట కొత్త పేరు పెట్టడం జరిగింది। कलेश्वरम प्रोजेक्ट नाम दिया और नाम बदलने के लिए 40,000 करोड़ रुपए ज्यादा గతంలో ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టుని 40,000 కోట్లు పెంచి కాళేశ్వరం అని కొత్త ప్రాజెక్టు పేరు పెట్టడం జరిగింది। सिर्फ 40,000 करोड़ रुपए और नहीं लगे, आपका भी जबरदस्त नुकसान हुआ। 40,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం జరిగింది। और जो आपको पानी मिलना था वो आपके हाथ से छीन लिया और आज आपको कहीं से भी पानी नहीं मिलता है। మన ప్రాంతానికి రావాల్సినటువంటి నీళ్లు రానియకుండా మన పొట్టగొట్టి వేరే ప్రాంతానికి తరలించడం జరిగింది। कांग्रेस पार्टी की सरकार आएगी तो आपकी पानी की जो समस्या है उसको हम हल करके दिखाएंगे। మన ప్రాంతానికి రావాల్సిన ప్రాణహిత చెవెళ్ల ఎత్తిపోతల పథకాలని తీసుకురావడం జరుగుతుంది తిరిగి మన జిల్లాకి। कांग्रेस पार्टी ने लिफ्ट इरिगेशन प्रोजेक्ट को परिधि तक एक्सटेंड किया था, टीआरएस ने उसको कैंसिल किया। గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లోపల ప్రాణహిత చెవెళ్లను పరిగి వరకు పొడిగించిన సందర్భాన్ని ముఖ్యమంత్రి మళ్లీ దాని రీడిజైన్ లో రద్దు చేయడం జరిగింది। हम कृष्णा ड्रिंकिंग वाटर स्कीम को इंप्लीमेंट करके दिखाएंगे। గతంలోనే కోయిల్ సాగర్ నుంచి కృష్ణా జలాలని ఇది మనం ఆల్రెడీ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది। मिशन ककतिया एंड मिशन भागीरथा में केसीआर जी ने पब्लिक से पैसा चुराया और पुराने जो टैंक्स थे उनको पेंट करने का काम किया। ఈ యొక్క భగీరథ ప్రాజెక్టు లోపల తీవ్రమైనటువంటి కుంభకోణాలు చేసి దాన్ని మొత్తం కూడా రీడిజైన్ చేయడం జరిగింది। चीफ मिनिस्टर केसीआर को एक नया नाम देना चाहिए। केसीआर मतलब खाओ कमीशन राव। కేసీఆర్ కు కొత్త పేరు ఇవ్వాలి, కేసీఆర్ ఖాओ అన్న విధంగా కొత్త పేరు ఇవ్వాలి। केसीआर मतलब खाओ कमीशन राव, ఖాओ మిషన్ రావు। तो जो आपने सपना देखा था उसको खाओ कमीशन राव जी ने नष्ट कर दिया, खत्म कर दिया। ఖాओ మిషన్ రావు అనేది ఈరోజు ఎక్కడ పోయినా చర్చ జరుగుతుంది। जब तेलंगाना बना तो आप पे कोई कर्ज नहीं था, 17,000 करोड़ रुपए का सरप्लस था। ఆ రోజు తెలంగాణ వచ్చినప్పుడు 16,000 కోట్ల రూపాయల
సర్ప్లస్ రాష్ట్రంగా మనం ఇవ్వడం జరిగింది. आज 2.5 लाख करोड़ रुपए का कर्जा तेलंगाना पे है. तेलंगाना के हर परिवार पर 2.5 लाख रुपए का कर्जा. ఈ రోజు తెలంగాణలో ఉన్న ప్రతి కుటుంబం పైన 1,50,000 రూపాయల అప్పు ఉండడం జరిగింది. तेलंगाना पे कर्जा बढ़ता जा रहा है और केसीआर जी के बेटे की आमदनी 400% बढ़ी. తెలంగాణ వచ్చిన తర్వాత 400% మన అప్పులు పెరగడం జరిగింది. और जहां तक किसानों की बात, तेलंगाना में 4,500 किसानों ने आत्महत्या की. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రోజు 1,400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ना केसीआर जी उन्हें सही दाम देते हैं, ना उन्होंने उनका सही कर्जा माफ किया, और जब किसानों ने एमएसपी मांगी तो उन पर हिंसा करी. కేసీఆర్ ప్రభుత్వం గిట్టుబాటు ధరలు ఇవ్వలేదు, రైతులకు ఎలాంటి రుణమాఫీ కూడా చేయలేదు. और जो हम कानून लाए थे, आपकी जमीन की रक्षा करने का जमीन अधिकरण बिल लाए थे, उसको केसीआर जी ने तेलंगाना में रद्द कर दिया. और आज आपसे बिना पूछे, आपको बिना कॉम्पेंसेशन दिए आपसे जमीन छीन ली जाती है. మన యొక్క భూములను గతంలో ఎంతో కాలం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చిన భూములను కూడా మనకు తెలియకుండానే మన భూములను కేసీఆర్ ప్రభుత్వం దోచుకోవడం, ముఖ్యంగా గిరిజన భూముల గురించి చాలా ప్రాంతాల్లో మనం ఫారెస్ట్ రైట్స్ ఇచ్చినవి కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. और यहाँ टीआरएस के लोग लैंड माफिया जैसे काम करते हैं, जमीन छीनने का काम करते हैं. ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులు దేవాలయ భూములను కూడా కబ్జా చేసుకుంటున్నారు. जैसे ही यहाँ कांग्रेस की सरकार आएगी, हम किसानों की मदद करना शुरू कर देंगे. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ యొక్క భూములు ఏవైతే కబ్జా పెట్టుకున్నారో టీఆర్ఎస్ నాయకులు అవన్నీ కూడా ప్రభుత్వం మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. 2 लाख रुपए तक कर्जा माफ हो जाएगा. 2 లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తాం. 17 अलग अलग क्रॉप्स पर सही एमएसपी दी जाएगी. అదేవిధంగా రైతులకందరూ కూడా పంటలకన్నిటి కూడా గిట్టుబాటు ధరలు కూడా ఇవ్వడం జరుగుతుంది. 2,000 रुपए चावल के लिए एमएसपी, వడ్లకు 2,000 రూపాయలు, 7,000 रुपए कपास के लिए, పత్తికి 7,000 రూపాయలు గిట్టుబాటు ధర ఇవ్వడం జరుగుతుంది. मिर्ची के लिए 10,000 रुपए, మిర్చికి 10,000 రూపాయలు గిట్టుబాటు ధరను ప్రకటించడం జరుగుతుంది. हल्दी के लिए 10,000 रुपए. అదేవిధంగా పసుపు గురించి కూడా 10,000 రూపాయలు గిట్టుబాటు ధర క్వింటాల్కి ఇవ్వడం జరుగుతుంది. और किसानों की पानी की समस्या को हम हल करेंगे. అదేవిధంగా రైతులకు సాగునీటి ప్రాజెక్టులు తీసుకురావడం జరుగుతుంది పరిగి నియోజకవర్గానికి, వికారాబాద్ జిల్లాకి. यहां रेलवे लाइन की भी समस्या है. विकाराबाद वाया परीजी टू मक्कल हमने सैंक्शन करके दी थी, मगर 4.5 साल में कोई काम शुरू नहीं हुआ. टीआरएस ने कुछ नहीं किया. जैसे ही हमारी सरकार आएगी, हम ये काम आपके लिए करके दिखा देंगे. వికారాబాద్ నుంచి పరిగి మీదుగా ఏదైతే కృష్ణా లైన్ కు మక్తల్ వరకు రైల్వే లైను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో శాంక్షన్ అయింది, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ పెట్టింది. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ రైల్వే లైన్ ని మంజూరు చేస్తామన్నమాట తెలియజేస్తున్నాం. कुछ दिन पहले केसीआर जी ने कहा कि अगर वो चुनाव हारेंगे तो वो घर जाके रेस्ट करेंगे, सोएंगे. ముఖ్యమంత్రి చెప్తున్నాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోతే ఆయన ఫామ్ హౌస్ లో పోయి రెస్ట్ తీసుకుంటా అని కేసీఆర్ సిగ్గు లేకుండా చెప్తున్నాడు. अच्छी बात है, केसीआर जी को रेस्ट करना चाहिए, थोड़ा सा सोना चाहिए. ఇది మంచిదే, కేసీఆర్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఈ తెలంగాణ ప్రజానికం తప్పకుండా కల్పిస్తారు. मगर केसीआर जी, जब आप सोएंगे, आप रेस्ट करेंगे, तो आप 300 करोड़ वाले घर में सोएंगे, रेस्ट करेंगे. ముఖ్యంగా కేసీఆర్ గారు మీరు రెస్ట్ చేస్తే తెలంగాణ ప్రజానికం అంతా కూడా సంతోషంగా ఉంటారు. मगर आपने तेलंगाना की जनता से वायदा किया था कि आप उनको डबल बेडरूम हाउस देंगे, घर देंगे. తెలంగాణ ప్రజానికానికి అంతా కూడా 2 బెడ్రూమ్ల ఇల్లు ఇస్తా అని చెప్పి నువ్వు 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టకుండా నువ్వు రెస్ట్ తీసుకుంటే మేము ఆ 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తాం. आपने अपना 300 करोड़ वाला घर बना दिया, मगर जो आपने वायदा तेलंगाना के गरीब लोगों से किया था वो आपने पूरा नहीं किया. పేద ప్రజానికానికి
ఇచ్చిన మాటలను నిలబెట్టలేదు. తప్పకుండా పేద ప్రజానికి ఇచ్చిన మాటలను కూడా నిలబెడతాం. 22 लाख लोगों को आपने कहा था कि आप घर देंगे, आपने 5,000 घर भी नहीं दिए. చెప్పినటువంటి 24 లక్షల ఇండ్లు కట్టిస్తామని చెప్పి 5,000 ఇండ్లు కూడా 2 బెడ్రూమ్ హౌసెస్ ను కట్టియలేదు కేసీఆర్. आपने आदिवासियों से, दलितों से कहा था कि आप 3 एकड़ जमीन देंगे उनको, ये भी आपने नहीं किया. ఆదివాసీలు నిజంగా గిరిజనులకు కావలసినటువంటి భూముల హక్కుల పైన రైట్స్ ఇస్తా అని చెప్పి ఎలాంటి రైట్స్ కూడా, హక్కులు కూడా, రిజర్వేషన్లు కూడా కలిగించలేదు. आप रेस्ट कीजिए, जो वायदे आपने किए थे उनको कांग्रेस पार्टी पूरा करने का काम करेगी. మీరు రెస్ట్ తీసుకోండి ఫామ్ హౌస్ లోపల, మేము ఇవన్నీ కూడా కార్యక్రమాలు, పేదలకు ఇచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తాం. गरीब लोगों को घर बनाने के लिए 5 लाख रुपए कांग्रेस पार्टी देगी. పేద ప్రజానికానికి ఇండ్లు కట్టడానికి 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. और जो आपने पूरी की पूरी शक्ति पंचायतों से छीनी और अपने परिवार को दी, वो शक्ति हम वापस तेलंगाना की हर पंचायत को देंगे. గ్రామ పంచాయతీలో నిర్వహణ చేసినావు, మండల పరిషత్లో నిర్వహణ చేసినావు. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గ్రామ పంచాయతీలన్నిటి కూడా నిధులు ఇచ్చి దాన్ని పుష్టిగా పనులు చేసుకునే విధంగా గ్రామ పంచాయతీలను తీర్చిదిద్దాం. बुजुर्ग लोगों का पेंशन 1,000 रुपए से 2,000 रुपए करेंगे. పేద ప్రజానికముక ముసలి వాళ్ళ పెన్షన్లు ఏదైతే వస్తున్నారో దాన్ని 1000 రూపాయల నుంచి 2,000 రూపాయలకు పెన్షన్లను పెంచడం జరుగుతుంది. और 5 लाख रुपए का मुफ्त में इलाज करवाएंगे. 5 లక్షల రూపాయల వరకు ప్రైవేటు హాస్పిటల్లో కూడా వైద్యాన్ని ఉచితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. और युवाओं को 3,000 रुपए का अनएम्प्लॉयमेंट अलाउंस दिया जाएगा. నిరుద్యోగ యువకులకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వడం జరుగుతుంది. और केसीआर जी, जब आप रेस्ट करेंगे, जब आप सोएंगे, तो कांग्रेस पार्टी तेलंगाना के युवाओं को रोजगार देने का काम करेगी. ఈ యొక్క కేసీఆర్ ఆయన ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటే నిరుద్యోగ యువకులకు మేమందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. और शिक्षा में युवाओं के लिए 20% तेलंगाना का हम बजट डालेंगे. తప్పకుండా 20% వాళ్ళకు కల్పించడం జరుగుతుంది. शायद सबसे बड़ा धोखा केसीआर जी ने आदिवासियों को दिया. అందరికంటే ఎక్కువ బేసం గిరిజనులను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేసినాడు. आपको रिजर्वेशन देने की बात की, आपकी जमीन, जल, जंगल की लड़ाई लड़ने की बात की. గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం లోపల జల్ జంగల్ అనే నినాదంతో గిరిజనులకు ప్రత్యేక హక్కులు కల్పించడం జరిగింది. దాన్ని ముఖ్యమంత్రి మోసపూరితంగా వాగ్దానాలు చేసి దాన్ని తప్పించుకొని తిరగడం జరుగుతుంది. मगर आपने अपना वायदा तोड़ा. తప్పకుండా మేము దాన్ని పూర్తి చేస్తాం. कांग्रेस पार्टी लोकसभा राज्यसभा में आदिवासी बिल लाई थी. बिल का लक्ष्य आदिवासियों की के जल, जमीन और जंगल की रक्षा करने का था. आदिवासियों को उनकी जमीन, उनका पट्टा देने का था. జల్ జమీన్ జంగల్ ఏదైతే గతం లోపల మనం కాంగ్రెస్ ప్రభుత్వం లోపల అటవీ భూములపైన కూడా మనం ప్రత్యేక పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రాంతంలో ఉన్న గిరిజన ప్రాంతాలు ఈ పట్టాలు అన్ని కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇవ్వడం జరుగుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. देश के हर प्रदेश के चीफ मिनिस्टर को कांग्रेस पार्टी ने ट्राइबल बिल के माध्यम से एक जबरदस्त हथियार दिया था. ఎస్టీలకు సంబంధించిన ప్రత్యేక బిల్లు తీసుకొచ్చి వాళ్ళ ప్రాంతాలను అభివృద్ధి చేసే విధంగా ముఖ్యమంత్రులను కూడా ప్రాంతాలకు పంపించి మన ప్రాంతంలో కూడా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పరిగి నియోజకవర్గంలోనే ప్రారంభించడం జరిగింది. इस कानून से आदिवासियों, करोड़ों आदिवासियों की जिंदगी बदली जा सकती थी. ఈ యొక్క బిల్లులను కనుక ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినాయి ఈ యొక్క గిరిజనులకు మేలు జరిగేది. आपने इस कानून को तेलंगाना में इंप्लीमेंट नहीं किया और रद्द किया. ఈ యొక్క బిల్లును ఇంప్లిమెంట్ చేయకుండా ఈ ప్రాంతంలో ఉన్న పేద ప్రజానికానికి ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేయడం జరిగింది. और आज आप तेलंगाना में आदिवासियों से पूछे बिना उनकी जमीन छीन लेते हो, उनको सही पैसा नहीं देते हो. తెలంగాణ రాష్ట్రం లోపల ఆదివాసీలు పేద ప్రజలకు ప్రత్యేక చట్టాలు ఉన్నప్పటికీ వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా వాళ్ళ భూములను కేసీఆర్ ప్రభుత్వం గుంజుకోవడం జరుగుతుంది. जब आप रेस्ट करेंगे तो कांग्रेस पार्टी आदिवासी बिल
को इंप्लीमेंट करने का काम करेगा। जंगल, जल और जमीन का हक तेलंगाना के आदिवासियों को हम देंगे। తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆదివాసీలు గిరిజనులకి జల్ జంగల్ ఏదైతే నినాదం కాంగ్రెస్ పార్టీ తీసుకొని ఇవ్వడం జరిగిందో ఇంప్లిమెంట్ చేయడం లేదు. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ రెస్ట్ తీసుకోవడాన్ని తప్పకుండా మేము ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాం. और आबादी के बेसिस पे हम आदिवासियों को रिजर्वेशन देंगे. ఇంకా మిగిలిన ఇష్యూస్ పైన కూడా ఆదివాసులకు గిరిజనులకు ప్రత్యేక హక్కులు చట్టాల ద్వారా కల్పించడం జరుగుతుంది. दो राजनीतिक लड़ाइयां हो रही हैं. एक नेशनल लेवल पे नरेंद्र मोदी बीजेपी के साथ और दूसरी टीआरएस केसीआर जी के साथ. రెండు రకాలుగా ప్రభుత్వాలలో రాజకీయంగా కొట్టాలి జరుగుతుంది. ఒకటి నరేంద్ర మోడీతో, ఒకటి కేసీఆర్తో. नरेंद्र मोदी जी देश में नफरत फैलाते हैं, देश को बांटने का काम करते हैं, एक धर्म को दूसरे धर्म से लड़ाते हैं, एक जात को दूसरी जात से लड़ाते हैं, एक प्रदेश को दूसरे प्रदेश से लड़ाते हैं. నరేంద్ర మోడీ ఒక ప్రాంతంలో ఒక ప్రజానికానికి ఒక మాట మాట్లాడతాడు, ఇంకో ప్రాంతం అయిన తర్వాత ఇంకో విధంగా మాట్లాడతాడు. ఈ విధంగా జాతులను కులాలను విడగొట్టి నరేంద్ర మోడీ దేశాన్ని ఏలుతున్నాడు. और टीआरएस दिल्ली में नरेंद्र मोदी जी की पूरी मदद करती है. ఈ టీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో నరేంద్ర మోడీకి పూర్తి మద్దతు తెలియజేస్తుంది. नोटबंदी हुई, देश के सब लोगों ने नोटबंदी के बारे में बोला बिल्कुल बेकार स्कीम है, झूठा स्कीम है, काले धन को सफेद करने का स्कीम है. నోట్లు రద్దు చేసినప్పుడు కేసీఆర్ ఏమన్నాడంటే ఇది నోట్లు రద్దు చేయడం చాలా తప్పు అని చెప్పి మాట్లాడి మళ్ళీ ఢిల్లీకి పోయిన తర్వాత మోడీకి మద్దతుగా మాట్లాడడం జరిగింది. केसीआर जी ने नोटबंदी की प्रशंसा की. కేసీఆర్ నోట్లు రద్దు చేయడాన్ని ఢిల్లీకి పోయి ప్రశంసలతో ముత్తించడం జరిగింది. जीएसटी, गब्बर सिंह टैक्स ने बीड़ी वर्कर्स को, बीड़ी वाले फैक्ट्री चलाने वाले लोगों को खत्म कर दिया, नष्ट कर दिया. हिंदुस्तान के इनफॉर्मल सेक्टर को खत्म कर दिया, लाखों लोगों को बेरोजगार कर दिया. జీఎస్టీ తీసుకోవడం మూలంగా పేద బీడీ వర్కర్స్ కి వాళ్ళ జీవితాల్లో ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. లక్షలాది మందులు నిరుద్యోగులుగా మారిపోవడం జరిగింది. पूरे देश में गब्बर सिंह टैक्स का विरोध हुआ और केसीआर जी ने गब्बर सिंह टैक्स जीएसटी का पूरा समर्थन किया. దేశం మొత్తం మీద లక్షలాది మందికి నష్టం జరిగితే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం జీఎస్టీకి మద్దతుగా నిలవడం జరిగింది. राष्ट्रपति के इलेक्शन में टीआरएस ने बीजेपी आरएसएस की मदद की. రాష్ట్రపతి ఎన్నికల లోపల టీఆర్ఎస్ పార్టీ బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా పలకడం జరిగింది. वाइस प्रेसिडेंट के चुनाव में ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా బీజేపీకి మద్దతుగా ఈ టీఆర్ఎస్ పార్టీ నిలవడం జరిగింది. केसीआर जी ने नरेंद्र मोदी जी की मदद की. ప్రతి దాంట్లో కూడా నరేంద్ర మోడీకి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు చేస్తుంది. तो ये टीआरएस जो पार्टी है इसमें एक एस कम है. ఈ టీఆర్ఎస్ పార్టీ లోపల ఒక ఎస్ అనే పదం తక్కువగా ఉంది. इसका सच्चा नाम टीआरएस नहीं है, इसका सच्चा नाम टीआरएसएस है. ఇది నిజమైన పేరు టీఆర్ఎస్ఎస్, तेलंगाना आरएसएस. తెలంగాణ ఆర్ఎస్ఎస్ గా ఈ యొక్క పార్టీ టీఆర్ఎస్ పార్టీ మారిపోయింది. और इसका एक ही लक्ष्य है कि देश का प्रधानमंत्री नरेंद्र मोदी रहे, देश को बीजेपी और आरएसएस चलाए और तेलंगाना को केसीआर चलाए. వీళ్ళ ఉద్దేశాలు ఏంటంటే కేంద్రం లోపల నరేంద్ర మోడీ నడిపియాలి, రాష్ట్రం లోపల కేసీఆర్ నడిపియాలి. दोनों को बीच में पार्टनरशिप है. ఇద్దరి మధ్యలో ఒక చీకటి ఒప్పందం ఉన్నది. 4.5 साल नरेंद्र मोदी जी ने केसीआर के बारे में कुछ नहीं बोला. 4.5 సంవత్సరాల లోపల నరేంద్ర మోడీ కేసీఆర్ గురించి కూడా ఏం మాట్లాడలేదు. और केसीआर जी उनकी प्रशंसा करते रहते हैं, उनका समर्थन करते रहते हैं. కేసీఆర్ ప్రతి సందర్భంలో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రశంస ముచ్చెత్తడం జరుగుతుంది. దానికి ఆయన సంతోషపడతారు. हमारा जो गठबंधन है पहले टीआरएस को तेलंगाना में हराएगा. మా కూటమి యొక్క లక్ష్యం ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ నుంచి తొలగించడం. मध्य प्रदेश, छत्तीसगढ़, राजस्थान, मिजोरम में बीजेपी को हराएंगे. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల లోపల ఈ యొక్క బీజేపీని ఓడించడం జరుగుతుంది. और उसके बाद नरेंद्र मोदी जी आरएसएस और बीजेपी को
नेशनल इलेक्शन में 2019 में हराने का काम करेंगे। ఇది ఓడించిన తర్వాత నరేంద్ర మోడీ ఈ యొక్క ఆర్ఎస్ఎస్ పార్టీలను ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది। चाहे वो टीआरएस हो या एमआईएम हो, ये दोनों की दोनों बीजेपी की बी और सी टीम है। ఈ యొక్క ఎంఐఎం కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ పార్టీకి ఒక ఏ టీమ్ గా బి టీమ్ గా ఈ రెండు కూడా వ్యవహరిస్తున్నాయి। एमआईएम ने महाराष्ट्र में, असम में कांग्रेस पार्टी की वोट काटने के लिए अपने कैंडिडेट खड़े किए। ఎంఐఎం పార్టీ మహారాష్ట్ర లోపల, ఇతర అస్సాం రాష్ట్రం లోపల కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు కొల్లగొట్టడానికి అని చెప్పి उनका असम में, महाराष्ट्र में कुछ नहीं है। అసలు ఎంఐఎం కి మహారాష్ట్రలో అసలు ఏమాత్రం కూడా సపోర్ట్ లేదు। सिर्फ बीजेपी को जिताने के लिए उन्होंने कैंडिडेट खड़े किए కేవలం బీజేపీని గెలిపించడానికే ఈ ఎంఐఎం పార్టీ అక్కడ అభ్యర్థులను నిలబెడుతుంది। और टीआरएस जहां भी दिखाई देती है बीजेपी आरएसएस की मदद करती है। టీఆర్ఎస్ ఎక్కడున్నా సరే ఈ యొక్క బీజేపీకి మన ఎంఐఎం పార్టీకి మద్దతు చేయడం జరుగుతుంది। इनकी पार्टनरशिप तोड़नी है और ये काम सिर्फ कांग्रेस पार्टी कर सकती है। వీళ్ళ యొక్క చీకటి ఒప్పందాలు ఈ పార్టీలను ఓడించాల్సిన అవసరం ఉంది। मिलकर हमारा गठबंधन लड़ रहा है కలిసి మేమంతా మా కూటమి ఏర్పడడం జరిగింది ప్రజా ఫ్రంట్ గా। और चुनाव हम जीतने जा रहे हैं। ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నాం। और जो आपने सपना देखा था, नए तेलंगाना का सपना देखा था, रोजगार का सपना, आपके पानी का सपना, जमीन का सपना, वो सपना कांग्रेस पार्टी और हमारे अलायंस पार्टनर्स मिलके पूरा करने जा रहे हैं। నేను ఒక కల కనడం జరిగింది, ఈ తెలంగాణ లోపల నీళ్లు తీసుకురావాలి, సాగునీటి ప్రాజెక్టులు కట్టాలి, నిధులు తీసుకురావాలి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, అదేవిధంగా నియామకాలు చేసి ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ యువకులకు కల్పించాలి। हम आपसे खोखले वायदे नहीं करने जा रहे हैं। మేము ఏమి కూడా ఉట్టి వాగ్దానాలు ఇచ్చే వాళ్ళం కాదు। 15 लाख हर बैंक अकाउंट में डालने का, బీజేపీ వాళ్ళలాగా జన్ధన్ ఖాతా లోపల 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి అబద్ధపు మాటలు మేము చెప్పం। वैसे झूठे वायदे हम नहीं करेंगे। అలాంటి అబద్ధపు వాగ్దానాలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు। आपको झूठे वायदे सुनने हैं तो आप केसीआर जी की मीटिंग में, मोदी जी की मीटिंग में जाके सुन सकते हैं। అలాంటి జూట మాటలు వినే వాళ్ళు కేసీఆర్ మీటింగ్ కు, అదేవిధంగా మోడీ మీటింగ్ కు పోతారు। यहाँ पे सच्चाई बोली जाती है और मैं आपको आश्वासन देता हूं कि तेलंगाना का किसान का कर्जा माफ होगा और यहां आपको पानी मिलेगा। ఇది ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నిక। తప్పకుండా ఇక్కడ తెలంగాణ రైతులకు రుణమాఫీ చేయడం జరుగుతుంది, ప్రాజెక్టుల నిర్మాణం చేయడం జరుగుతుంది। और जैसे ही कांग्रेस पार्टी की सरकार आएगी, आपकी रेलवे लाइन का काम हो जाएगा। కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది। आप सब दूर दूर से आए, शाम का समय है, माताएं बहनें भी आई हैं। दिल से आप सबका बहुत बहुत धन्यवाद करना चाहता हूं। దూర దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గండేడు, కుల్కచర్ల, దోమ, పరిగి, పూడూరు మండలాల నుంచి, అదేవిధంగా వికారాబాద్, తాండూర్, చేవెళ్ల, కొరంగల్ అన్ని నియోజకవర్గాల నుంచి, వికారాబాద్ జిల్లా నుంచి వచ్చినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। और हमारे जो कैंडिडेट्स हैं उनको आप समर्थन कीजिए। కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైనటువంటి ఇప్పుడే ఇక్కడ విచ్చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా మీరు చేతి గుర్తుకు ఓటేసి అత్యధిక ఓట్లతో గెలిపించాలి। भारी वोटों से उनको जिताइए పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో మెజారిటీతో మీరు గెలిపించాలి। और तेलंगाना में गठबंधन की सरकार लाइए। తెలంగాణ లోపల ప్రజా ఫ్రంట్ ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పడబోతుంది। धन्यवाद, नमस्कार, जय हिंद, जय तेलंगाना। ధన్యవాద్, నమస్కార్, జై హింద్, జై తెలంగాణ। और ये क्या, विकाराबाद म्युनिसिपल सैटेलाइट्स अपन सैंक्शन करे थे। आखिरी बात, जो सैटेलाइट सिटी सैंक्शन किया था विकाराबाद डिस्ट्रिक्ट, विकाराबाद वाला 2200 करोड़ वाला, उसमें सिर्फ 200 करोड़ रुपए इन्होंने दिए हैं। हम इसको पूरा करने की कोशिश करेंगे और जो आपसे वायदा किया गया था उसको पूरा करेंगे। धन्यवाद। గత ప్రభుత్వంలో శాటిలైట్ టౌన్షిప్ ఏదైతే వికారాబాద్ మున్సిపాలిటీకి ఇచ్చినారో దాని నిధులు రాలేదు, 200 కోట్లు వచ్చినాయి। మిగతా నిధులు శాంక్షన్ చేసి
ఆ ప్రాజెక్టును వికారాబాద్ మున్సిపాలిటీకి పూర్తి చేయడం జరుగుతుంది.